K+ News Network presents. నీట్ పరీక్ష స్కామ్ పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి. గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎం ఓబ్లేస్ యాదవ్. నీట్ పరీక్ష స్కామ్ పై విచారణ జరిపించాలని, పేపర్ లీక్ అవటం వల్ల ఎగ్జామ్ రాసిన ప్రతిభ గల విద్యార్థులు నష్టపోయారని, వారికి న్యాయం చేయాలని, ఈ విద్యా సంవత్సరం ఎన్టీఏ విడుదల చేసిన పరీక్షా ఫలితాలపై పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం చేయాలని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎం ఓబ్లేస్ యాదవ్ డిమాండ్ చేశారు. గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎం ఓబ్లేస్ యాదవ్ మాట్లాడుతూ, నీట్ యూజీ 2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, దీనిలో 7 హర్యానాకి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్ వారు కావడం మరియు వారికి 720కి 720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయని, అదే సెంటర్లో ఎగ్జామ్ రాసిన జాన్వి అనే విద్యార్థిని 179 ప్రశ్నలను అటెంప్ట్ చేయగా అందులో 163 కరెక్ట్ అయ్యాయి. అలా చూసుకుంటే ఆమెకు 636 మార్కులు రావాలి, కానీ 720కి 720 ఎలా వచ్చాయని, వీటి కారణంగా అనేక అనుమానాలు ఉన్నాయని, ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు వచ్చాయి. +4, -1 విధానాన్ని నీట్ ఎగ్జామ్లో ఫాలో అవుతారు. అలా చూసుకుంటే 718, 719 మార్కులు ఎలా సాధ్యమని, ప్రతిభ గల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ దీని వెనకాల లక్షల వ్యాపారం చేశారని మండిపడ్డారు. జూన్ 14వ తారీఖు విడుదల చేస్తానన్న ఫలితాలు జూన్ 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ రోజు విడుదల చేయటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.